హాయ్ ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. టాపిక్ ఏంటంటే పానిపట్టు యుద్ధాలు. పానిపట్టు యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయంటే 3 జరిగాయి. ఆ 3 వివిధ సంవత్సరాల్లో జరిగినాయి. అది ఒకే రాజుల కాలంలో జరగలే, వివిధ రాజవంశాల మధ్య వివిధ సంవత్సరాల్లో జరిగినాయి. ఇప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మొదటి పానిపట్టు యుద్ధం, ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్ మరియు ఇబ్రాహిం లోడీల మధ్య జరిగింది. బాబర్ మొఘలు సామ్రాజ్య స్థాపకుడు. ఇబ్రాహిం లోడీ ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు ఇబ్రాహిం లోడీని ఓడించి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ యుద్ధంతో ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అంతమైనది. మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం, ఇది 1556 నవంబర్ 5న జరిగింది. ఇది అక్బర్ మరియు హేముల మధ్య జరిగింది. హేము చివరి హిందూ రాజు. ఈ యుద్ధంలో అక్బర్ సేనలకు బైరం ఖాన్ నేతృత్వం వహించాడు. ఈ యుద్ధంలో అక్బర్ విజేతగా నిలిచాడు. హేము ఓడిపోయాడు. ఈ యుద్ధ ఫలితం, అక్బర్ సింహాసనం సుస్థిరం చేసుకున్నాడు. ఢిల్లీ ఆగ్రాల ఆక్రమణ జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం, ఇది 1761 జనవరి 14న జరిగింది. ఈ యుద్ధంలో మొఘలుల తరపున మరాఠాలు పోరాడారు. ఈ యుద్ధం ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ మరాఠా సర్దారుల కూటమికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మరాఠా సర్దారుల కూటమికి సదాశివరావు భవే నాయకత్వం వహించాడు. అతనికి సహాయంగా నానాసాహెబ్ కుమారుడైన విశ్వేశ్వరరావు సహాయంగా ఉన్నాడు. ఈ నానాసాహెబ్ పేరే బాలాజీ బాజీరావు. ఈ యుద్ధ ఫలితం సదాశివరావు భవే, విశ్వేశ్వరరావుల మరణం అండ్ మొఘలు సామ్రాజ్య బలహీనత బయటపడింది. మరాఠాల బలహీనత కూడా బయటపడింది. అండ్ ఈ యుద్ధంతో ఆంగ్లేయులు విజృంభణకు దారితీసినట్లయింది. ఈ యుద్ధంపై ప్రముఖ చరిత్రకారుడు జేఎన్ సర్కార్ మూడవ పానిపట్టు యుద్ధం మహారాష్ట్రలకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం చూసుకున్నట్టయితే ఈ యుద్ధాలు అనేవి 3 జరిగాయి. ఈ యుద్ధాలు ఎక్కడెక్కడ 1526, 1556, 1761. ఇవి వివిధ రాజవంశాలలో వివిధ కాలాల్లో జరిగినాయి. కాబట్టి ఈ 3 మనం ఒకే చోట తెలుసుకోవటం వల్ల మనం కన్ఫ్యూజన్ లేకుండా మనం రేపు ఎగ్జామ్లో చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ 3 ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.